వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు యూనియన్ బ్యాంక్ 9వ శాఖని మనం వనపర్తి జిల్లాలో ఓపెన్ చేసుకున్నాము. ఐడిఓసిలో ఓపెన్ చేసాం ఈ బ్రాంచ్ని. సో ఈ శాఖ వనపర్తిలో ఉన్నా కానీ మహబూబ్నగర్ రీజనల్ ఆఫీస్ పరిధిలోకి వస్తుంది. మహబూబ్నగర్ రీజనల్ ఆఫీస్ పరిధిలో ఇప్పటికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు, వికారాబాద్ అండ్ నల్గొండ జిల్లాలో కలిపి 83 శాఖల ద్వారా విస్తరించింది. 83 శాఖల ద్వారా దగ్గర 12,000 కోట్ల వ్యాపారాన్ని మనం ఇప్పటివరకు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వనపర్తిలో ఇంకా శాఖలు విస్తరించే ప్రయత్నంలో మనం ఈరోజు ఐడిఓసిలో బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాము. ఇంకా కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరానికి ఇంకొక 3-4 శాఖలు వనపర్తిలో, గద్వాల, నాగర్ కర్నూలు అండ్ వికారాబాద్, నారాయణపేట జిల్లాలో కూడా ఓపెన్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాం. మా 83 శాఖలు దగ్గర 90 శాఖల దాకా విస్తరించాలన్నదే మా ప్రయత్నం. ఈ సంవత్సరంలో 25-26 సంవత్సరంలో 90 శాఖల దాకా విస్తరించాలని మా ప్రయత్నం. సో దాని ద్వారా కస్టమర్లకు చేరువై కస్టమర్లకి ఎక్కువ మరిన్ని సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ద్వారా ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి. పిఎంఎస్బీవైలు ఉన్నాయి, పిఎంజేజేబీవైలు, అందరికీ కూడా ఇన్సూరెన్స్ పథకాలు. తక్కువ 20 రూపాయలతోటి ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుంది. అలాగే 460 రూపాయలతో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అలాగే వాళ్ళకి వృద్ధాప్య ద్వారా వాళ్ళకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు కూడా బ్రాంచ్లో అందుబాటులో ఉంటాయి. అలాగే వృద్ధాప్య పెన్షన్ల గురించి ఏపీవై ద్వారా, అటల్ పెన్షన్ యోజన ద్వారా పొదుపు చేస్తున్న వారికి 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ ఇచ్చే సౌకర్యాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా మన యూనియన్ బ్యాంక్ ద్వారా అందుబాటులో లభ్యం అవుతున్నాయి. ఇదే కాకుండా నిరుద్యోగ యువతకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అయినటువంటి పిఎంఈజీపీ ద్వారా కూడా రుణాలు అందించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ముద్రా లోన్లు కూడా యూనియన్ బ్యాంక్ శాఖ ద్వారా పొందవచ్చు. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడైజ్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా కేసీసీలో 5 లక్షల దాకా పొందవచ్చు. వాళ్ళు వడ్డీ రాయితీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, బ్యాంక్ ద్వారా అందుబాటులోకి వస్తుంది అన్నమాట. సో ఈ 3 జిల్లాలో కలిపి దగ్గర మనం 30,000 మంది దాకా రైతులకి కేసీసీలు ఇచ్చిండారు మన వనపర్తి జిల్లాలో. ఆ 30,000 రైతుల సంఖ్యను ఇంకా పెంచే ఇదిగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దగ్గర 10,000 దాకా, 9,500 నుంచి 10,000 దాకా గ్రూపులు కూడా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కూడా రుణాలు ఇచ్చి ఉన్నాము. ఉత్తర పెంచబోయే బ్రాంచ్ల ద్వారా ఈ సంఖ్యను ఇంకా పెంచే ప్రయత్నాలు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.